ఏపీఎస్ఆర్టీసీ తెనాలి ఎంక్వైరీ సెక్షన్లో ఇక్కడే మీరు కొత్త బస్టాండ్లో కొల్లూరు రేపల్లె చెరుగుపల్లి పొన్నూరు మోదుకూరు సర్వీసులన్నీ ఇక్కడే ఎంక్వైరీలు అడగాల్సింది. ఇప్పుడు మనం కొత్తూరులంక బస్సు ఎన్ని గంటలు పోతున్నాం? 5 ఇప్పుడు బయలుదేరే బస్సు రేపల బస్సు ఎన్ని ఎటు వెళ్ళొద్దు అది? ఓలేరు రేపల్లె, మాదేమో తెనాలి కొత్తూరులంక 5:30. చూద్దావా మైక్లో? మైక్ ఉందా? కొత్తూరులంక సర్వీస్. ఓకే ధన్యవాదాలు. మనం కొత్తూరులంక బయలుదేరిపోతున్నాం. ఇక్కడే ఎంక్వైరీ సెంటర్ తెనాలి బస్ స్టాండ్లో, కొత్త బస్ స్టాండ్లో. ఏదంట కొట్టే మన ఏదో చదువుతున్నాడు పోతాడు. పొన్నూరు బస్ అమ్మిది అది ఆలపాడు పొన్నూరు ఎన్ని గంటలకి? 5:30కి ఆలపాడు పొన్నూరు బయలుదేరుతారు తెనాలి నుంచి. ఓలేరు 13 రేపల బస్సు అది. సమయం 5:30 అవుతుంది. ఇక మనం కొత్తూరులంక ప్రయాణంలో బిగిన్ అవుతాం. ఇక బస్సు ఎక్కిన వారికి ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. ఎక్కుతారు. మనకు ఆ 2 నిమిషాలు ప్రచారానికి ఉపయోగిద్దాం. అయితే 8:30కి మీరు బస్ స్టాండ్లో ఉంటే తెనాలి జోలపాలెం బస్సు ఎక్కండి కొల్లూరుకి. తెనాలి జోలపాలెం బస్సు కొల్లూరు దాకా చేరుకోవచ్చు. జోలపాలెం బస్సు ప్రస్తుతం నైట్ అవుట్ కొత్తగా నైట్ అవుట్ పెట్టారు. దాన్ని ఉపయోగించుకోండి కొల్లూరు వరకు. బస్సులు లేవంట పెడతారు. కొత్తూరులంక 2వ బస్సు కావాలని అందరూ కోరుతున్నారు. నేను అది చెబుతాను. మీ కోరిక నేను చెబుతున్నాను. ప్రస్తుతం జోలపాలెం అయితే ఇచ్చారు. ఎందుకు వాళ్ళం ఎందుకు ఉంటుంది? ఆదివారం ఒకరోజు ఉంటే తేడా ఉంటుంది. అంటే ఏదన్నా ఆ బస్కి ఏమైనా రిపేర్ వచ్చిందో తెలుసుకోవాలి. మనకు తెలియదుగా. కొత్తూరులంక ప్రయాణం బిగిన్ అవుతుంది మనకి. బస్సు ఎక్కిన వారికి ధన్యవాదాలు. అందరికీ ఉన్నది ఉన్నట్టే ధన్యవాదాలు. కొత్తూరులంక బయలుదేరుతుందని చెబుతున్నా. అంతేనా? ఆనండి అంటే ఒకసారిగా ఉంటుంది. నేను ఒక్కడేనా ఇప్పుడు కృష్ణుడిలాగా పాటలు పాడటం ఒక్కళ్ళేనా? మీరు కూడా ఉండాలి. అనాలి అంటే ఒకసారిగా ఉంటుంది. ధన్యవాదాలు. అంతేనా అబ్బాయి? ధన్యవాదాలు అందరికీ. ఓకే ధన్యవాదాలు. అందరూ హీరోలే మన బస్సులో. అందరికీ ధన్యవాదాలు.